అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పత్రికా సోదరులకు, మీడియా సోదరులకు నా వందనములు. నా పేరు ఆర్ గాంధీ, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి నిరసన తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా పార్టీ పదవికి అదేవిధంగా సాధారణ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఇప్పుడే నేను మెయిల్ ద్వారా కూడా పార్టీ ఆఫీసుకు పంపించడం జరిగింది. నేను దాదాపు తెలుగుదేశం పార్టీలో నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి దాదాపు 12 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 12 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రజా సమస్యలపైన వినతి పత్రం సమర్పించడానికోసం నేను అపాయింట్మెంట్ అడుగుతుంటే ఇంతవరకు నాకు అపాయింట్మెంట్ లేదు. నేను ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తి. ప్రజా సమస్యలపైన నేను అపోజిషన్ పార్టీలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో కూడా నేను ఎన్నో సమస్యలపైన వినతి పత్రం సమర్పించి ఆ యొక్క సమస్యలు పరిష్కారం చేసేదానికి కృషి చేసినటువంటి ఒక వ్యక్తిని. కానీ ఈ 12 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారిని చాలాసార్లు కూడా నేను ఎలిపేడ్లో, ఎయిర్పోర్ట్లో కూడా కలిసి నేను అపాయింట్మెంట్ అడగడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి అడిషనల్ పిఎస్ కేఎన్ఆర్ గారిని కూడా నేను చాలాసార్లు ఈ ఒక నెలలో దాదాపు 1000 సార్లు ఫోన్ చేసి ఉంటాను. కనీసం కూడా ఆయన ఫోన్ అయితే కూడా నాకు రెస్పాన్స్ చేయలేదు. కాబట్టి నేను మనస్తాపానికి గురై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మీరు జిల్లాలో చూస్తుంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు అమర్నాథ్ గారి ద్వారా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరడం జరిగింది. నేను అమర్నాథ్ గారి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాననే ఉద్దేశంతో అప్పటి నుంచి కూడా రామచంద్రరెడ్డి గారు నా పైన చిన్న చూపు చూస్తూ నాకు ఈ పార్టీలో ఏ విధమైన అవకాశం కలగకుండా అడ్డుపడుతున్నారు. అంతేకాకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు కూడా కనీస గౌరవం కూడా రామచంద్రరెడ్డి గారు ఇవ్వటం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీకు తెలుసును, మన జిల్లాలో మాజీ జడ్జి గారు రామకృష్ణ గారిని ఏ విధంగా రామచంద్రరెడ్డి గారు అరెస్ట్ చేసినారో మీ అందరూ కూడా తెలుసును. అదేవిధంగా పున్నూరు చెందినటువంటి బీసీ నాయకులు రామచంద్ర యాదవ్ గారిని ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారో మీ అందరూ కూడా తెలుసును. కాబట్టి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దళితుల పైన అదేవిధంగా బీసీల పైన ఎక్కువ దాడులు జరుగుతూ ఉంది. నేను ఆ పార్టీలో ఉండి నేను దీన్ని ఖండించడానికి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు ఈ పార్టీకి నేను రాజీనామా చేసి రేపు చంద్రబాబు నాయుడు సమక్షంలో గంగానూరు జరిగే కదలిరా ఆ ప్రోగ్రాంలో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అరాజకాన్ని, దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాలని ఖండించేదానికోసమే నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితులపైన చేస్తున్నటువంటి దౌర్జన్యాలని ఖండించేదానికోసం, దానిపైన పోరాడదానికోసం నేను సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఆధిపత్యం జరుగుతూ ఉంది. ఆయనకు ఎవరు బానిసలుగా ఉండారో, ఆయనకు ఎవరు అనుకూలంగా ఉండారో, ఆయనకు ఎవరు అనుగిమని ఉండారో అటువంటి వాళ్ళకి ఈరోజు ఎమ్మెల్యే సీటు కానివ్వండి, ఎంపీ సీటు కావాలంటే ఇప్పిస్తూ ఉన్నారు. ఈరోజు చిత్తూరు పార్లమెంటులో నియోజకవర్గంలో ఎంపీగా ఉన్నటువంటి రెడ్డప్ప గారు కనీసం
ఆయన రామచంద్రరెడ్డి ఎదురుగా కూర్చుండేదానికి కూడా ఆయన భయపడతాడు, నిలుచుకొని మాట్లాడతాడు. ఆ పరిస్థితి ఒక ఎంపీగా ఉండే ఒక వ్యక్తి ఆయనకు ఆ పరిస్థితి అంటే మీరు ఆలోచించండి. అదేవిధంగా ఈరోజు ఈ చిత్తూరు జిల్లాలో ఆదిమూలం గారు ఎంతో కష్టపడి పార్టీకి పనిచేశారు. ఆయన సీట్ లేకుండా రామచంద్రరెడ్డి గారు అడ్డుకున్నారు. అదేవిధంగా ఎంఎస్ బాబు పూతలపట్టు ఆయన కూడా సీట్ రాకుండా అడ్డుకున్నారు. చాలా వరకు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు దళిత ఎమ్మెల్యేలకే సీట్ లేకుండా చేయటం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ యొక్క రామచంద్రరెడ్డి గారు ఆయన ఈ దళితులు చేస్తున్నట్టు అన్యాయానికి నిరసనగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రేపు తెలుగుదేశం పార్టీలో నేను చేరుతున్నాను. తెలుగుదేశం పార్టీ చేరిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపైన నేను పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.